అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్. నేను మీ కవితారాం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాతా నిమిషాంబికాయ నమః. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవతగా, సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అమ్మగా, ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధిని, స్మరిస్తే ఐశ్వర్య సిద్ధిని కల్పించే తల్లిగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్రపంచం యావత్తు దేవీ స్వరూపం. అయితే మాయాశక్తి ప్రభావం చేత జీవులు అనేక ప్రారబ్ధ కర్మల ప్రభావం చేత దుష్ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. అట్టి వారికి ఉపనయనం కలిగించడం కోసం ఆ దేవి స్వయముగా కొన్ని పూజలు, వ్రతాలు ఉపదేశించింది. వాటిలో ముఖ్యంగా అత్యంత ముఖ్యంగా కలిగినది దేవీ నవరాత్రి ఉత్సవాలు. ఇవి ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తూ ఉంటాయి. మొదటిది వసంత నవరాత్రోత్సవాలు. ఇవి చైత్రమాసం ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు జరుపుకుంటారు. వసంత ఋతువుల్లో ప్రారంభమయ్యే వీటిని వసంత నవరాత్రోత్సవాలు అని అంటారు. రెండవది శరదృతువు ప్రారంభమయ్యి ఆశ్వయుజ మాసం మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు 9 రోజులు జరుపుకుంటారు. వీటిని శరన్నవరాత్రి ఉత్సవాలు అని అంటారు. ఈ 9 రోజుల్లోనే దేవి మహిషాసురాది అసుర సంహారం చేసి ఈ లోకానికి శాంతిని ప్రసాదించింది కనుక దీన్ని దేవీ నవరాత్రులని కూడా అంటారు. అనంతరం వచ్చే దశమిని దేవి అసురాసక్తులపై సాధించిన విజయాలకు చిహ్నంగా విజయదశమి అని పిలుస్తారు. దేవీ నవరాత్రులను నియమనిష్ఠులతో జరిపేవారు ఆ దేవి విశేష కృపను పొంది సత్ఫలితాలను పొందుతారు. గాయత్రీదేవి అలంకారం. గాయత్రీ మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతాశక్తులు, మహాశక్తివంతమైన గాయత్రీ మంత్రాక్షరాలు. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరా? ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వచ్చి గాయత్రీ తత్వాన్ని తెలుపమని వేడుకొనగా, గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలో 24 దేవతలు, వారి చైతన్య శక్తులు, ఇవే వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఇదే గాయత్రి మూలమంత్రం. గాయత్రిని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదు. త్రికాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్పబలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెప్తున్నారు. అట్టి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాలలో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. 4 వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ, నిర్మలా నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ, అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రం సృష్టి, ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంద్రోతరంగం గాయత్రి మంత్రం. సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపోఫలితంగా వెలువడిన మంత్రమే ఈ గాయత్రి మంత్రం. ఈ 9 రోజులు నవరాత్రులలో ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం, అది దేవికి నివేదించిన ప్రసాదం మాత్రమే భుజించాలి. కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించి కటిక నేల మీద పడుకుని ప్రతినిత్యం చన్నీటి స్నానం చేసి ప్రతిరోజు దేవి భాగవత పురాణ పారాయణం ఆచరించాలి.
పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. ఇక 10వ నాడు అమ్మవారిని యథాశక్తిగా పూజించి పిండి వంటలతో నైవేద్యం పెట్టి శక్తి మేర అన్నీ సమర్పించి ఇలా క్రమపద్ధతిలో అమ్మవారిని 9 రోజుల పాటు పూజించిన వారికి ఆ దేవి అనుగ్రహాన్ని సిద్ధిస్తుంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. ఆవులు లేగను లేచే వేళ ఆలయ దీపం పెట్టే వేళ, ఆవులు లేగలు లేచే వేళ ఆలయ దీపం పెట్టే వేళ, పూజ చేసే వేళకు రావే వైకుంఠపుర పట్టపురాణి. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. అంతల వింతల సంపదనిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి, అంతల వింతల సంపదనిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి, పూజ చేసే వేళకు రావే వైకుంఠపుర పట్టపురాణి. పూజ చేసే వేళకు రావే వైకుంఠపుర పట్టపురాణి. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. జాజి పూలు సంపంగే పూలు 4 రకముల పూలను తెచ్చి, జాజి పూలు సంపంగే పూలు 4 రకముల పూలను తెచ్చి, పూజ చేసే వేళకు రావే వైకుంఠపుర పట్టపురాణి. పూజ చేసే వేళకు రావే వైకుంఠపుర పట్టపురాణి. భాగ్యాదన లక్ష్మీ రావమ్మ, ఓ అమ్మ తల్లి భాగ్యాదన లక్ష్మీ రావమ్మ. నవదుర్గలలో ఒక దుర్గా స్వరూపం కాలరాత్రి. ఈశ్వరుడు ఆగ్రహించి ప్రళయం చేస్తాడు అనుకుంటారు. ఈశ్వరుని యొక్క చేష్టితముల యందు కార్పణ్యం, కక్ష, శత్రుత్వం, వైరుధ్యం ఇటువంటి మాటలకు స్థానం ఉండదు. భగవంతుని కార్యక్రమంలో కేవలం అమ్మవారు కాలరాత్రి అని ప్రవర్తించేటప్పుడు కూడా కారుణ్యమూర్తియే. కారుణ్యమూర్తిని ఆపడం అన్న ప్రక్రియ ఉంటుంది. అది లేకపోతే పరిగెత్తడం అన్నది సాధ్యం అవదు. జీవరాత్రి అంటే జీవులన్నీ పడిపోతాయి, ఇంకా జీవులన్నీ ఉండవు. మహాప్రళయం అంటారు. అన్నీ లయము అయ్యి పరమేశ్వరుల్లోనికి వెళ్ళిపోతాయి. ఈశ్వరుడు కార్యనిర్వహణ చేస్తూ ఉంటాడు. జీవులు లయమవుతూ ఉన్నాయి అంటే ఈశ్వర సంబంధముగా ఒక పని అవుతున్నది కదా. అందుకని ఈశ్వరుని కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఆ ఈశ్వర కార్యక్రమాలను ఆపేస్తుంది. దాన్ని ఈశ్వర రాత్రి అంటారు. అప్పుడు కాలరాత్రి ఏమీ ఉండక అన్నీ పరమేశ్వరుని యందు చేరిపోతే ఆయన ఒక్కడే వెలుగుతూ ఉంటాడన్నమాట. ఇవండి విశేషాలు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. త్రిశక్తికి ఎన్నో రూపాలు, మరెన్నో పేర్లు. త్రిశక్తి స్వరూపిణి జగజ్జనని శ్రీ ముక్త మహర్షి తపో ఫలితంగా యజ్ఞహోమం నుండి ఆవిర్భవించి నిమిషాంబికాదేవి నామధేయంతో పిలిపించుకొని నిమిషంలో కోరికలు తీర్చే దేవతగా కొలువయ్యి భక్తులను కటాక్షిస్తుంది. హైదరాబాద్ బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో వెలసిన శ్రీ నిమిషాంబికాదేవి ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే మరి. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.